कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఇంకా ఆలస్యం చేసి తప్పు చెయ్యొద్దు. చెప్పేయ్ 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 చెప్పేయ్. కూర్చోమ్మా, కూర్చో కూర్చో, పర్వాలేదు. నా పేరు లాయర్ రమానందం. ఈ కేసు వాదించడం కోసం ఇండియన్ ఎంబసీ వాళ్ళు నన్ను అపాయింట్ చేశారు. నేనడిగే ప్రశ్నలన్నిటికీ నువ్వు సరిగ్గా సమాధానం చెప్తే నీకు ఏ శిక్ష పడకుండా కాపాడడానికి నేను ప్రయత్నిస్తాను.
స్నేహ. పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్లోని రాజోల్లో. పని కోసం ఇండియా నుంచి అమెరికాకి వచ్చి యజమాన్ని హత్య చేశావు. ఇది నీ రికార్డ్. ఏమన్నారు? నేను పని కోసం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చానా? నేను హత్య చేసింది నా యజమానినా? నువ్వు పనిచేస్తున్న ఇంటి తాలూకా యజమాని నీకు యజమానే కదా. ఇక అతన్ని హత్య చేశానని నువ్వే ఒప్పుకున్నావు. నేను హత్య చేసిన మాట నిజమే సార్. కానీ మీరు అనుకున్నట్టు నేను ఆ ఇంటి పని మనిషిని కాను. ఆ ఇంటి కోడల్ని. నేను హత్య చేసింది నా భర్తని. నువ్వా ఇంటి కోడలివా? పని మనిషి రికార్డ్స్ లో ఉంది. లేదండి, నేను అతని భార్యని. అక్కడే ఏదో తప్పు జరుగుంటుంది. ఒక దగ్గరైతే తప్పు జరిగుండొచ్చు, కానీ ప్రతి చోట నువ్వు పని మనిషివనే ఉంది. ఈ మధ్య నువ్వు మీ ఆయనతో కలిసి బయటికెళ్ళి తప్పిపోయావు కదా. అప్పుడు కూడా మా పని మనిషి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారే గాని భార్య కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వలేదు. నువ్వు అతని భార్యవే అయితే పని మనిషివని ఎందుకు చెప్తాడు? అదే నాకు అర్థం కావడం లేదు. అసలు ఆయన అలా చెప్పినట్టు కూడా నాకు తెలీదు. తెలియపోవడం ఏంటమ్మా? పోనీ ఇప్పుడంటే తెలీదు, కనీసం నీకు వీసా అప్లై చేస్తున్నప్పుడైనా నిన్ను పని మనిషిగా తీసుకొస్తున్నారన్న విషయం నీకు తెలియలేదా? వీసా ఇచ్చేటప్పుడు కూడా నువ్వు అక్కడికి పని మనిషిగా వెళ్తున్నావా అని అడుగుంటారు. అప్పుడు నువ్వు పని మనిషివి కాదని ఎందుకు చెప్పలేదు? నాకవేవి తెలియవు సార్. వీసా కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళు అడిగేవి ఏవి నీకు అర్థం కావు, ఏం అడిగినా ఓకే అని చెప్పే చాలన్నారు. లేకపోతే వీసా రాదన్నారు. అందుకే ఆయన చెప్పినట్టల్లా తలాడించాను. అంతేగాని నేను పని మనిషిని కాను సార్, ఆయన భార్యని. ఆయన నా మెడలో కట్టిన తాళి బొట్టి అందుకు సాక్షి. సార్, మీకు ఇంకా అనుమానంగా ఉంటే మా పెళ్లి ఫోటోలు వీడియోలు ఇంకా ఇంట్లోనే ఉన్నాయి. సుందరా సుందరా సార్, మీకు ఇంకా అనుమానంగా ఉంటే మా పెళ్లి ఫోటోలు వీడియోలు ఇంకా ఇంట్లోనే ఉన్నాయి. అవన్నీ చూడొచ్చు సార్. అంటే నిన్ను పెళ్లి చేసుకుని పని మనిషిగా ఇక్కడికి తీసుకొచ్చాడన్నమాట. ఒక భార్య భర్తను హత్య చేసిందంటే అందుకు బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఎందుకు హత్య చేశావో చెప్పు. ఏమని చెప్పను సార్? తాళి కట్టిన వాడే తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే తప్పించుకోవడానికి వేరే గత్యంతరం లేదు. కత్తితో పొడవాల్సి వచ్చిందని చెప్పనా? లేకపోతే
మానం కాపాడుకోవడానికి మాంగల్యాన్ని అడ్డు పెట్టుకున్న దౌర్భాగ్యురాలని చెప్పనా? నన్ను పని మనిషిగా తీసుకొచ్చారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది గాని అంతకంటే దారుణమైన బతికే నేనిక్కడ బతికాను. కనీసం పని మనిషిగా ఉంచున్నా నా పని నేను చూసుకుని ఏదో ఒక ములపాడు ఉండేదాన్ని. కానీ భారీగా వచ్చి వేరే ఒకరితో పడక గది పంచుకోవాల్సి వచ్చింది. నన్ను అనుమానించి నా కడుపులో పెరుగుతున్న బిడ్డని పట్టున పెట్టుకున్నారు. డబ్బు కోసం కక్కుర్తి పడి కట్టుకున్న భార్యని కూడా చూడకుండా నన్ను వేరొకరి పక్కన పడుకోబెట్టాలని చూశారు. తప్పు చేస్తున్నారని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను, వినిపించుకోలేదు. నన్ను బలి పశువుని చెయ్యొద్దని ప్రాధేయపడ్డాను, కనికరించలేదు. రెండు చేతులెత్తి వేడుకున్నాను, తలచలేదు. నన్నొక బలి పశువుని చేసి లాక్కెళుతూ ఉంటే తప్పించుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నించాను. నన్ను నేను కాపాడుకోవాలన్న తప్పును తప్పించి ఆ క్షణంలో వేరే ఆలోచనే లేదు నాకు. ఆ క్షణంలో ఆయన నా భర్తలా నాకు కనిపించలేదు, ఒక మృగంలా కనిపించాడు. అన్యాయం అయిపోతున్న నా జీవితాన్ని కాపాడుకోవడం కోసం మృగాన్ని వేటాడడంలో తప్పులేదనిపించింది సార్. వెంటనే చేతికి దొరికిన కత్తితో పొడిచేశాను. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, నీ బాధ నాకు అర్థమైంది. ఆవేశంలో చేసిన నువ్వు మంచి పనే చేశావు. అలాంటి దుర్మార్గులకి బతికే హక్కు లేదు. చట్టపరంగా చూసుకున్నా నీ మానాన్ని రక్షించుకోవడం కోసం నువ్వీ హత్య చేశావు కాబట్టి నీకు శిక్ష పడదు. కాని నువ్వు చెప్తున్నదంతా నిజమనడానికి సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేందే కోర్టు ఏ చిన్న విషయాన్ని కూడా నమ్మదు. అలాంటి సాక్ష్యం ఏదైనా ఉందా? నాకు జరిగిన దానికి ఎలాంటి సాక్ష్యం లేదు సార్. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు రుజువు చేసే సాక్ష్యం ఆ ఇంట్లో ఒకటి ఉంది సార్. నన్ను పెళ్లి చేసుకోక ముందే రమణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నిజమా? నిజం లాయర్ గారు. నాకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక
ఎదిరించి నేను నేరస్తురాలనయ్యాను. ఎదిరించే ధైర్యం లేక ఆమె బలి పశువుగానే మిగిలిపోయింది. బయటకొస్తే ఎక్కడ వాళ్ళ గురించి బయటపడుతుందోనని గొలుసులతో కట్టి ఏళ్ల తరబడిగా ఒక గదిలో పెట్టి బంధించారు. నా మాట మీద మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి పోలీసుల్ని అక్కడికి పంపించండి. వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. అలాగే ఆ అమ్మాయికి స్వేచ్ఛ దొరుకుతుంది. పంపిస్తానమ్మా. నువ్వు చెప్పినవన్నీ నిజమైతే తప్పకుండా ఈ కేసు నుంచి నిన్ను కాపాడగలుగుతాను. మళ్ళీ వచ్చి కలుస్తాను. Officers, sir. Search the house. 1 minute. Just 1 minute. Why do you want to search the house? కారణం తర్వాత చెప్తాను. ముందు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. ప్లీజ్ క్యారీ ఆన్. Okay. సంజయ్, మామ్, వాట్స్ హ్యాపెనింగ్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? అదే నాకు అర్థం కావటం లేదు. అసలు మీరెవరండి? మా ఇంటిని ఎందుకు చెక్ చేస్తున్నారు? ఫస్ట్ ఆ రైట్స్ మీకు ఎవరిచ్చారు? కోర్టు ఇచ్చింది. ఇదిగో సెర్చ్ వారెంట్తోనే మీ దగ్గరకు వచ్చాం. అవును, మీ అబ్బాయిని ఎవరు చంపారు? మా పని మనిషి. పని మనిషి కాదే, ఆమె ఈ ఇంటి కోడలని చెప్పింది. నో లాయర్ గారు, ఆమె చెప్తున్నది తప్పు. మీకంత అనుమానంగా ఉంటే వీసా చెక్ చేయండి. ఏ వీసా మీద వచ్చిందో మీకే అర్థమవుతుంది. మా కొడుకుని హత్య చేసింది సరిపోక ఇప్పుడు కోడల్ని కూడా చెప్తోందా? అంటే ఇదేదో పెద్ద ప్లాన్తోనే ఉందన్నమాట. పని మనిషి నా కొడుకుని ఎందుకు హత్య చేసిందో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా కొడుకు మీద మోసపడి ఉంటుంది, పెళ్లి చేసుకోమని వెంటపడి ఉంటుంది, కాదనేసరికి చంపేస్తుంటుంది. ఇప్పుడు ఈ ఇంటి కోడలని చెప్పి ఏకంగా ఆస్తికి ఎసరు పెడుతోందా? ఒక్క పూటకి తిండి కూడా గతి లేకుండా ఇండియాలో పడి ఉంటే పోన్లే పాపం అని మాత అమెరికాకు తీసుకొచ్చి మాలో ఒకరిగా చూసుకున్నందుకు మంచి బహుమతి ఇచ్చింది. మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో కాస్త చెప్తారా? రమణి కోసం.
రమణి ఎవరు? మీ అబ్బాయి మొదటి భార్య. ఆవిడ్ని మీ ఇంట్లోనే ఒక గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారట కదా? అలాగని ఆ పని మనిషి చెప్పిందా? అంటే మాకు ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందా? అసలు మా అబ్బాయికి పెళ్ళే కాలేదు. ఇక మొదటి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? అది చెప్పే మాటలు మీరు నమ్మదు లాయర్ గారు. ఇక్కడ రమణి అని ఎవ్వరూ లేరు. Sir, there's a room outside here. అది స్టోర్ రూమ్. ఒకసారి చెక్ చేస్తే మా అనుమానం తీరిపోతుంది కదా. ఆ గది ఓపెన్ చేయండి. టైం లేదు మేడం, తొందరగా ఓపెన్ చేయండి. 1 minute. I'll get the key. మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటి